కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటిగా మనం చదువుకుంటున్న మాట ఏమిటంటే, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఈ మాట అంటుంది ఎవరు? ఒక రాజు. ఎవరండి? ఒక రాజు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? దేవా, నా కాలగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ వశంలో ఉన్నాయి. అంటే నువ్వు ఏది శాసిస్తే అది నా జీవితంలో జరుగుతుంది. ఒకవేళ యుద్ధమే రావాలని నువ్వు రాసించావా, నువ్వు తలంచావా నా పట్ల, నా జీవితంలో యుద్ధమే జరుగుతుంది. శాంతి సమాధానాలతో నేను ఉండాలని ఒకవేళ నీ తలంపై ఉందా, అట్లాగే నా జీవితంలో శాంతి సమాధానం జరుగుతూనే ఉంటాయి. అసలు నా కాలగతులన్నీ కూడా నీ వశంలోనే ఉన్నాయి. నీ అనుమతి లేకుండా, నీ ఆలోచన లేకుండా ఏది కూడా నా జీవితంలో జరగటం లేదు, జరగదు. ఇది ఎవరి నమ్మకం అంటే ఒక రాజు యొక్క నమ్మకం. ఎవరు ఆ రాజు? అతని పేరు ఏమిటి అని అంటే కనుక దావీదు రాజు, మహారాజైన దావీదు అని రాయబడి ఉంటుంది. ఇక్కడ కీర్తన గ్రంథంలో మొదటిలోనే చూస్తే కనుక 31వ అధ్యాయం ఆ హెడ్డింగ్ ఏముంటుందో చూడండి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఇది ఎవరి కీర్తన అంటే దావీదు రాసిన కీర్తన. ఈయన తన కీర్తనలో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. తన జీవితంలో ఏమేమి జరిగిందో, దేవుడు తనను ఎట్లా కాపాడుతూ వచ్చాడో, దేవునికి తాను ఎట్లా ప్రార్థన చేస్తూ వచ్చాడో, చివరికి ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా దీని వెనకాల ఉంది దేవుని హస్తమే అని నమ్ముతున్నాడు. చాలాసార్లు మనం ఈ నమ్మికను కలిగి ఉండం. చాలామంది అనుకుంటారు, దేవుడు ఏది ఆశిస్తే అది జరగడం ఏంటి, దేవుడు ఏది శాసిస్తే అది చేయడం ఏంటి, నేను అనుకున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను, నేను చేశాను. ఇంకా ఏమంటారంటే దీన్నే నేను తలుచుకుంటే, ఏమంటారు వాళ్ళు, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తా. నిజానికి నువ్వు తలుచుకుంటే చేయడం లేదు. అది దేవుడు నీ పట్ల నువ్వు అది చేయాలని తలుచుకున్నాడు కాబట్టి నీవు అది చేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దావీదు అనే ఈ రాజు తన జీవితం యొక్క ప్రారంభం నుంచి, తన జీవితం యొక్క బాల్య దినముల నుంచి వీటన్నిటిని ఆయన పరిశీలిస్తూ వచ్చాడు. ఈ మాటలు ఆయన రాసేటప్పటికి బహుశా ఆయన జీవితకాలం 40-50 సంవత్సరాల పైనే ఉండుండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే తాను రాజు అవడానికి, రాజు అయిన తర్వాత దాదాపుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏ నాయకుడు, ఏ రాజు కూడా ఇంత దీర్ఘకాలం పరిపాలించిన వాడు ఎవరు లేరు. రాజుల యొక్క చరిత్రలు మొత్తం మనం చూస్తే కనుక నా దావీదులాగా 40 సంవత్సరాలకు పరిపాలన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. ఒక్కొక్కళ్ళు ఒకరోజే పరిపాలన చేసి ముగించారు, కొంతమంది కొన్ని సంవత్సరాలు. కానీ ఎక్కువ కాలం పరిపాలన చేసి తన ప్రజలను జాగ్రత్తగా నడిపించిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈయనే, దావీదు అనే ఈ మహారాజు. ఈయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఒక ప్రవక్త. కేవలం ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఒక గాయకుడు, కీర్తనల యొక్క రచయిత కూడా. ఎక్కువ కీర్తనలు దావీదు రాసిన కీర్తనలే, సగానికి పైగా ఉంటాయి. అందుకనే ఎవరైనా ఈ కీర్తనల గ్రంథం అనేటప్పుడు దావీదు కీర్తనల గ్రంథం అంటారు. ఎందుకంటే మొత్తం దావీదే రాయకపోయినా ఈ సంకలనంలో దాదాపుగా సగం కంటే ఎక్కువ కీర్తనలు, సగానికి దాదాపుగా సగం కీర్తనలు దావీదు రాసినవే ఉన్నాయి. కాబట్టి దావీదు కీర్తనలని మనము అంటూ ఉంటాం. ఈ దావీదు కీర్తన, అది కూడా 31వ దావీదు కీర్తనలో ఈయన ఏమేమి పదాలు పలుకుంటూ వస్తున్నాడు, ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. మొట్టమొదటి వచనంలో చదువుదాం. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. చూడండి ఏమంటున్నాడు. దేవా, నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను,
నేను నీ శరణు జొచ్చాను. అంటే మనుషుల దగ్గరికి నేను వెళ్ళడం లేదు. నాకు ఆపద కలిగినప్పుడు, నాకు కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు నేను ఎవరినో వేరొక రాజు దగ్గర పోయి సహాయం కొరకు అర్థించడం లేదు. నీ దగ్గరికే వస్తున్నాను, నీ పాదాల దగ్గరికే వస్తున్నాను, నీ శరణు దగ్గరికే నేను వస్తున్నాను, నిన్ను శరణు చూస్తున్నాను అని అంటున్నాడు. నిజంగా ఈ దావీదు యొక్క మాదిరి ఎంత బాగా ఉందో చూడండి. చాలాసార్లు మనకి ఏదైనా ఆపద కలిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే మనం ఏం చేస్తాం? వెంటనే మనకు సహాయం చేసేది ఎవరు అని ఆలోచిస్తాం. మనల్ని పరిస్థితిని గట్టెక్కించేది ఎవరు అని ఆలోచిస్తాం. మనుషుల గురించి ఆలోచిస్తాం. కానీ దావీదు చేస్తున్న పని ఏమిటంటే, ఈయన తనకు ఇబ్బంది కలిగినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? వెంటనే వెళ్ళి దేవుని యొక్క శరణు వేడుకుంటున్నాడు. ఇది నిజానికి నీవు నేను ఎరగాల్సింది, నీవు నేను చేయాల్సింది కూడా. ఇది మరి ఎట్లా ఎప్పుడు చేస్తాడు ఒక మనిషి అంటే, తన యొక్క కాలగతులన్నీ కూడా దేవుని వశంలోనే ఉన్నాయి అని ఒక మనిషి ఎప్పుడైతే వీటన్నిటి గురించి ఆలోచిస్తాడో, ఇదిగో నా కాలగతులు దేవుని వశంలోనే ఉన్నాయి అని ఏ మనిషి అయితే నమ్ముతాడో ఆ మనిషి ఇవన్నీ కూడా చేస్తాడు. ఇంకా చదువుదాం. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. ఈయన ఏ నమ్ముతున్నాడంటే, నేను దేవుని శరణుజొచ్చాను, దేవుడు నన్ను సిగ్గుపడనిచ్చేవాడు కాదు. ఇది ఈయన నమ్మకం. ఈ నమ్మకం నీకు నాకు ఉందా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. నిజంగా దేవుని యొక్క శరణు నువ్వు కోరితే, దేవుని యొక్క శరణు నువ్వు వేడుకుంటే ఆయన నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనిచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక 2వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. చూడండి, దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నాడు ఈయన? అయ్యా, నీవు నాకు ప్రాకారం కలిగిన ఒక ఇల్లులాగా ఉండు. అంటే నేను నీలోనే నా క్షేమాన్ని వెతుక్కుంటా. నీవే నన్ను రక్షించేవాడివి, నాకు రక్షకుడుగా నీవే ఉండు. ఇంకా ఏమంటున్నాడు? నీ చెవి ఎగ్గి త్వరగా నన్ను విడిపించు, విడిపించేవాడివి నీవే నాయనా, నాకు ఆశ్రయంగా ఉండేవాడివి నీవే, నాకు ప్రాకారంగా ఉండేవాడివి నీవే. ఇదిగో నీ దగ్గరికే వస్తున్నా, కాబట్టి నాకు ఆశ్రయం కల్పించు. నీ దగ్గరికే వస్తున్నా, నాకు ప్రాకారంగా ఉండు, నాకు రక్షణ దయచేయి అని దేవుణ్ణే తన ప్రాకారంగా చూసుకుంటున్నాడు. దేవుణ్ణే తనకు రక్షకుడిగా చూసుకుంటున్నాడు. దేవుణ్ణే తనకు విడిపించే వానిగా చూసుకుంటున్నాడు. ఇది నిజంగా దావీదు యొక్క నమ్మకం, విశ్వాసం. ఇంత నమ్మకం, ఇంత విశ్వాసం దావీదులో ఉంది కాబట్టే దావీదును దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో నా జీవితంలో మరి ఇటువంటి విశ్వాసం దేవుని పట్ల నీవు కలిగి ఉంటున్నావా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. ఇది ఎప్పుడు ఒక మనిషి కలిగి ఉంటాడంటే, ఇదిగో నా కాలగతులన్నీ కూడా దేవుని వశములోనే ఉన్నాయి అని ఎప్పుడైతే నీకు విశ్వాసం కలుగుతుందో దేవుని పట్ల, అప్పుడు నిజంగా నీవు దేవునిని ఇట్లాగా సమీపిస్తావన్నమాట. ఇంకా చదువుదాం. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను విడిపించుము, నడిపించుము. 4వ వచనం. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. 4వ వచనంలో ఏమంటున్నాడు? అయ్యా, నా ఆశ్రయదుర్గము నీవే, నా శత్రువులు నా కోసం వల పన్నారు, కుట్ర పన్నారు, అయినా సరే దాంట్లో నుంచి నన్ను విడిపించు నాయనా అని వేడుకుంటున్నాడు. అంటే శత్రువుల యొక్క కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి నన్ను విడిపించగలిగేది నా దేవుడే అని ఈయన సంపూర్ణంగా నమ్ముతున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన మీద వాళ్ళు ఇట్లా కుట్ర పన్నారు, వీళ్ళు ఇట్లా కుట్ర పన్నారు, ఇదిగో వాళ్ళ వల్లే నేను ఇట్లాగా నాశనం అయ్యాను, వీళ్ళ వల్లే నేను ఇట్లా పాడయ్యాను, నేనైతే స్వతహాగా మంచివాడినే అనుకుంటూ కొన్నిసార్లు మనల్ని ఇతరులు నిందిస్తూ మనలను మనం సమర్థించుకుంటూ ఉంటాం. ఈ దావీదు తనకున్న కష్టానికి, నష్టానికి ఎవరిని నిందించడం లేదు సరిగదా.
అయ్యా, నాకు వచ్చిన ఈ శ్రమలో నుంచి, నాకు వచ్చిన ఈ ఇబ్బందిలో నుంచి నన్ను రక్షించేవాడివి నీవే, నాకు ఆశ్రయంగా ఉండేవాడివి నీవే అని దావీదు వేడుకుంటున్నాడు. దావీదు జీవితంలో ఎట్లాంటివి ఎన్నో చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు తన జీవితంలో ఎట్లాంటివి ఎన్నో చూసుకుంటూ వచ్చాడు. ఎన్నో అపాయముల నుండి దేవుడే తనను తప్పిస్తూ వచ్చాడు. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడే తనను రక్షిస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా దావీదుకి అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఇదిగో నా కాలగతులు నీ వశములోనే ఉన్నాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చదువుదాం. 6వ వచనం, 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలు అనుసరించు వారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క నమ్మకం ఎట్లా ఉందంటే, ఇదిగో దేవుడు నన్ను దృష్టించేవాడు, నా బాధ ఆయన కనిపెట్టేవాడు, నా బాధల నుంచి నన్ను విడిపించేవాడు అని దావీదు ఈ కీర్తనలో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చదువుదాం. 8వ వచనం. కావున నీకు నేను ఆనంద భరితుడనై సంతోషించుదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరికి తన జీవితంలో జరిగిన అనుభవాన్ని చెప్తున్నాడు దావీదు. దావీదు తన జీవిత అనుభవాన్ని ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నా దేవుడు నన్ను శత్రువుల చేతిలో పెట్టలేదు. నేను చెరలోకి పోయేలాగా నా దేవుడు అయితే నన్ను అట్లా అప్పగించలేదు. నా శత్రువుల చేతి నుంచి, ఆ చెర నుంచి దేవుడు నన్ను తప్పించాడు, విడిపించాడు, రక్షించాడు అని సంపూర్ణంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చదువుదాం. యెహోవా, నేను ఇరుకునబడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుచుతో నా ఏళ్ళన్నీ కూడా గతించుతూ ఉన్నాయి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతూ ఉంది. నా ఎముకలు కూడా క్షీణించిపోతూ ఉన్నాయి. నా శత్రులందరికీ కూడా నేను నిందాస్పదుడిగా ఉన్నాను. నా పొరుగు వానికి విచారణ కారణంగా ఉన్నాను. నా నెలవరులకు అంటే బంధువులకు, దగ్గర వారికి నేను బేకరుడిగా ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోదురు. మరణమై స్మరణకు రానున్న వారి వలె నేను మరువబడితిని. ఓటి కొండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయడానికి వారు యోచిస్తూ ఉన్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుతూ ఉంది. నలుదిశలా నాకు భీతి కలుగుతూ ఉంది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడివి అని అనుకుంటున్నాను. నా కాలగతులు నీ వశములోనే ఉన్నాయి. చూడండి ఏమంటున్నాడు దావీదు. నాయనా, ఇదిగో నా చుట్టూ ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. నా బంధువులు అనుకుంటున్న వాళ్ళు, నా స్నేహితులు అనుకుంటున్న వాళ్ళు ఇదిగో నన్ను ఒక బేకరుడిగా చూస్తున్నారు, నన్ను ఒక శత్రువుగా భావిస్తున్నారు. నన్ను చూసే వాళ్ళందరూ కూడా నిందిస్తూ ఉన్నారు, గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు నా గురించి. అయినా సరే ఇదిగో నేను నిన్నే నమ్ముకుంటున్నాను, నీ మీదనే ఆశ పెట్టుకుంటున్నాను. ఇదిగో నా కాలగతులన్నీ నీ వశంలోనే ఉన్నాయి అని దావీదు తనను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాడు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని కానీ, ప్రతీకారం చేయాలని కానీ ఆశ కాదు దావీదుకి. దానికి బదులుగా, నాయనా, నా పక్షాన నీవే ఉండి ఇదిగో నా తరపున యుద్ధం చెయ్యి అని
దావీదు దేవునికి తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దావీదు యొక్క నమ్మకం ఏంటంటే, ఇదిగో నా కాలగతులు, నేను ఇప్పుడు రాజునై ఉన్నాను. ఒకప్పుడు నేను రాజును కాదు. ఒకప్పుడు కనీసం నా ఇంటి వాళ్ళే నన్ను తృణీకరించి పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి. ఈరోజు నేను రాజుగా ఉన్నాను అంటే అది కేవలం నా దేవుని యొక్క కృప వల్లనే. ఒకప్పుడు నా కన్న తండ్రి, నాతో కలిసి ఉన్న తోబుట్టువులు నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పి నన్ను గొర్రెల కాడికి పంపించేశారు. అడవుల్లో గొర్రెలు కాసుకు రమ్మని పంపించేశారు. కానీ నా దేవుడు ఉన్నాడే, ఆయన నన్ను తక్కువగా చూసేవాడు కాదు. నా దేవుడు ఉన్నాడే, ఆయన నన్ను తృణీకరించిన వాడు కాదు. మనుషులు నన్ను తృణీకరించారు, నా తండ్రి నన్ను తృణీకరించాడు, నా తోబుట్టువులు నన్ను తృణీకరించారు. అయినా సరే నేను నమ్మిన నా దేవుడు నన్ను అయితే సిగ్గుపడనీయలేదు. నన్ను ఆయన తృణీకరించలేదు. సరిగదా, ఎక్కడో అరణ్యంలో ఉండి గొర్రెలు కాసుకుంటున్న నన్ను తీసుకొచ్చి ఇదిగో ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకం చేశాడు. ఇంత గొప్ప దేవుడు నా దేవుడు. నన్ను రక్షించేవాడు ఈయనే, నన్ను కాపాడేవాడు ఈయనే, నన్ను విమోచించేవాడు ఈయనే, నా ప్రతి పరిస్థితికి కారణం ఈయనే అని దావీదు యొక్క నమ్మకం దేవుని మీద. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దావీదు యొక్క నమ్మకం లాగా దేవుని పట్ల నీ విశ్వాసం ఉందా? నీ విశ్వాసం ఎక్కడ ఉంది? అంత బాగున్నప్పుడు కాదు ఉండాల్సింది విశ్వాసం. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు సైతం నీ విశ్వాసం ఉండాలి. అది నిజమైన విశ్వాసం అంటే. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి అద్దరికి వెళదాం అని అన్నాడు. సరే అని వెళ్తున్నారు. ఆ మధ్యలోనే తుఫాను వచ్చేసింది ఆ నావ మీదకి. పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆ సముద్రంలో నావలు వేసేవాళ్లే కాబట్టి వాళ్ళకి కూడా ఎంతో కొంత అనుభవం ఉంది. కాబట్టి మొత్తానికి తెరచాపలను దించడమో లేకపోతే ఆ నావని ఎట్లకట్లా కాపాడదామని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి వాళ్ళ శక్తికి మించిపోతుంది, వల్ల కావట్లేదు. అప్పుడు వెళ్ళి పడుకునున్న యేసు ప్రభుని లేపారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని లేపారు. ఇక యేసు ప్రభు లేచాడు. చుట్టూ గాలి, సముద్రం హోరున ఉంది. వెంటనే ఆయన చేయి పైకెత్తి, గాలి నిమ్మలంగా ఉండు, సముద్రమా ఆగిపో అన్నాడు. వెంటనే సముద్రం పొంగు ఆగిపోయింది, గాలి నిమ్మలంగా ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు, భలేగా యేసు ప్రభు చెప్పగానే ఆగిపోయిందే, ప్రకృతి కూడా భలేగా యేసు ప్రభుకు లోబడిందే అని అనుకున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వాళ్ళతో ఒక మాట అన్నాడు. ఏమనంటే, అబ్బాయి, మీ విశ్వాసం ఎక్కడా? ఏమన్నాడు? మీ విశ్వాసం ఎక్కడా? ఈ ప్రశ్న దేవుడు ఈ దినం మనల్ని అడిగితే మనం ఏమి సమాధానం చెప్తాం? ఆ సమయంలో ఆ శిష్యులు ఏ సమాధానం చెప్పలేదు వాళ్ళకి, యేసు ప్రభుకి. కామ్గా ఉన్నారు. అంటే బహుశా అపరాధులం అనే భావంతోనేమో ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఒకవేళ యేసు ప్రభు ఈరోజు నిన్ను అదే ప్రశ్న అడిగితే, అబ్బాయి నీ విశ్వాసం ఎక్కడా అని అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్పగలవు? చాలామందికి దేవుని పట్ల వాళ్ళకుండే విశ్వాసం ఎక్కడుంటుందంటే అనుకూలంగా ఉన్నప్పుడే బాగుంటుంది. అంటే దేవుడు వాళ్ళని కాపాడుతూ, వాళ్ళని దీవిస్తూ, వాళ్ళకి అంతా మంచిగా జరిగిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు విశ్వాసులు అని అనిపించుకోవడానికి ముందుకు వస్తారు, సిద్ధంగా ఉంటారు, అన్నీ చేస్తారు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, నష్టాలు వస్తున్నప్పుడు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నీ జీవితాన్ని చుట్టుముట్టినప్పుడు మరి నీ విశ్వాసం ఎక్కడ ఉంటుంది? అప్పటి వరకు ఈ శిష్యుల యొక్క విశ్వాసం ఎక్కడుంది? వాళ్ళ మీదే ఉంది, యేసు ప్రభు మీద లేదు. అంటే వాళ్ళ యొక్క పనితనం మీద,
వాళ్ళ యొక్క తెలివితేటల మీద, వాళ్ళ యొక్క శక్తియుక్తుల మీదనే వాళ్ళ నమ్మకం ఉంది. అందుకని వెంటనే తుఫాను రాగానే ముందు వాళ్ళు నమ్మింది ఎవరిని? తమను తామే నమ్ముకున్నారు. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. ఏం చిన్న తుఫానేగా, మనం ఏం చేయలేమా ఏంటి? చిన్న తుఫానేగా, మనం తప్పించలేమా ఏంటి అని వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉంది ముందు. ఆ నమ్మకము ఉపయోగించారు, కానీ ఏమీ జరగలేదు. చివరికి వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం పోయింది. అప్పుడు యేసు ప్రభువుని వెళ్ళి లేపారు. అందుకే యేసు ప్రభు అడుగుతున్నాడు, మీ విశ్వాసం ఎక్కడుంది అంటే మీ మీద ఉంది. ఇప్పటిదాకా నేను ఎప్పటిదాకా మీతోనే ఉన్నా, అయినా సరే మీ విశ్వాసం నా దగ్గర లేదు, నా మీద లేదు. మీ విశ్వాసం మీ మీద ఉంది, మీ చేతుల మీద ఉంది, మీ పనితనం మీద ఉంది, మీ తెలివితేటల మీద ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఈ బాధలు పడాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసము దేవుని మీద కాకుండా నీ మీద, నీకు లేదా నీ పక్కవారి మీదో, నీకున్న డబ్బు మీదనో, నీకున్న ఆస్తిపాస్తుల మీదనో, ఒకవేళ వీటి మీద నీ విశ్వాసం ఉంటే జాగ్రత్త, నీవు అపాయంలో ఉన్నావని. నీ విశ్వాసం ఉండాల్సింది ఎవరి మీద? దేవుని మీద ఉండాలి. అంతేగాని ఇదిగో నీ మీద నీకు నమ్మకం ఉండకూడదు అండి, కాన్ఫిడెన్స్ ఉండకూడదా అండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండకూడదా అండి? అలా ఉండటం తప్పేమీ లేదు. ఆత్మవిశ్వాసం ఉండాలి, నేను ఇది చేయగలనని నమ్మకం ఉండాలి. కానీ దేవుని కంటే కాదు, దేవుణ్ణి పక్కన పెట్టిన ఆత్మవిశ్వాసం కాదు, దేవుణ్ణి తోడుగా తీసుకున్న ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి. ఇదిగో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఉంటాడు కాబట్టి నేను ఇది చేయగలను. ఇది నిజంగా ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం అంటే. నీవేదో ఒక్కడివే చేస్తా అంటాం కాదు, దేవుడు నాకు తోడుంటాడు కాబట్టి నేను తప్పనిసరిగా దీన్ని చేస్తాను, చేయగలుగుతాను. ఇది నిజమైన ఆత్మవిశ్వాసం అంటే. ఒకప్పుడు దావీదుకు ఉంది ఇది ఆత్మవిశ్వాసం. దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, సైన్యంలో, సౌలు యొక్క సైన్యంలో. సౌలు అడిగాడు, దావీదు నీవు అంతకుముందు యుద్ధం చేసిన వాడివి కాదు కదా, చిన్న పిల్లవాడివే కదా, మరి నీకు యుద్ధం అలవాటు లేదు కదా, మరి వాడు చూస్తే గొల్లియాతు అంత బలవంతుడు, యుద్ధశాలి, యుద్ధ నేర్పరి, మరి నువ్వు చూడబోతే నువ్వు చిన్నపిల్లాడివి, బాలుడివి, మరి ఎట్లా జయిస్తావు అని అంటే అప్పుడు దావీదు ఇచ్చిన సమాధానం ఏంటంటే, రాజా నేను అడవిలో గొర్రెలు కాసుకుంటున్న సమయంలో ఒక ఎలుగుబంటి, ఒక సింహం కలిసి ఇదిగో నా గొర్రెని తీసుకుని పోతా ఉంటే నేను దాని మీదకి వెళ్ళి దాన్ని చీల్చేసి నా గొర్రెను కాపాడుకున్నాను. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆ సింహ బలం నుంచి, ఎలుగుబంటి బలం నుంచి దేవుడు నన్ను తప్పించాడు. అలాగే ఈ ఫిలిస్తీన్ యొక్క బలము నుండి కూడా దేవుడు నన్ను తప్పిస్తాడు. ఇది దావీదు యొక్క ఆత్మవిశ్వాసం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఉంటాడు కాబట్టి ఇదిగో నేను ఇది చేస్తాను. ఇది నిజంగా ఆత్మవిశ్వాసం అంటే. చాలాసార్లు మన ఆత్మవిశ్వాసం ఎట్లా ఉంటుందంటే దేవుణ్ణి పక్కన పెట్టేసిన ఆత్మవిశ్వాసం ఉంటుంది, దేవుణ్ణి తృణీకరించేసిన ఆత్మవిశ్వాసం. దేవుడు అంటే లెక్కలేని తనం ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం. అది నిజానికి ఆత్మవిశ్వాసం కాదు, అది ఒక అహంకారపూరితమైన ఆలోచన. ఎట్లాంటిది అంటున్నాం? అహంకారపూరితమైన ఆలోచన. దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం చేసే ఆత్మవిశ్వాసం ఎట్లాంటిదంటే ఒక అహంకారం లాంటిదే. దావీదు దేవుణ్ణి తనకు తోడుగా తీసుకున్న ఆత్మవిశ్వాసం అది. కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు తనకు తోడుగానే ఉంటూ వచ్చాడు. దావీదు అనుకున్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఉంటాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను అన్నాడు. పౌలు కూడా ఫిలిప్పీ పత్రికలో ఇదే చెప్తున్నాడు. ఏమని? ఇదిగో దేవుణ్ణి బట్టి నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలను. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? పౌలు. ఏమని చెప్తున్నాడు? నేను ఏదైనా చేయగలను అంటలేదు. ఏమంటున్నాడు? నన్ను బలపరిచే ఆ క్రీస్తుని బట్టి నేను ఏదైనా చేయగలను. అంటే నేను చేస్తాను, నా వెనకాల ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు. ఇది పౌలు యొక్క ఆత్మవిశ్వాసం, పౌలు యొక్క నమ్మిక. నా దేవుడు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను.
ఎట్లాంటి పరిస్థితులైనా సరే నేను ఉండగలను, ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను తట్టుకోగలను. ఎందుకంటే నన్ను బలపరిచే నా దేవుడు నా ప్రక్కనే ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు. నా కాలగతులన్నీ ఆయన వశములోనే ఉన్నాయి కాబట్టి, ఆయన నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను. ఇది పౌలు యొక్క ఆత్మవిశ్వాసం, నమ్మకం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ నమ్మకం ఎట్లా ఉంది? నీ ఆత్మవిశ్వాసం ఎట్లా ఉంది? నీ మీద నీకు ఒట్టి ఆత్మవిశ్వాసం ఉందా? అది కేవలం అహంకారంతో సమానం. నీ బంధువుల మీద నమ్ముతున్నావా? స్నేహితుల మీద నమ్ముతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, బంధువులను నమ్ముకోవద్దు, స్నేహితులను నమ్ముకోవద్దు. ఇదిగో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నీకు వ్యతిరేకంగా తయారయ్యే వాళ్ళే. కాబట్టి నీ విశ్వాసం వారిని ఆధారం చేసుకుని ఉండకూడదు, నీ దేవుణ్ణి బట్టే నీ విశ్వాసం ఉండాలి. దావీదు యొక్క విశ్వాసం తన సైన్యం మీద లేదు. నీకు అర్థమవుతుందా? దావీదు రాజు, ఆయన కింద ఒక సైన్యం ఉంది, సైన్యాధిపతులు ఉన్నారు, ఏది చేయమంటే అది చేస్తారు. కానీ ఇంతమంది ఉన్న దావీదు కింద దావీదు యొక్క నమ్మకం ఎవరి మీద ఉంది? నా దేవుడి మీదనే ఉంది. నా కాలగతులు నా వశములో కాదు, నా కింద ఉన్న వాళ్ళ వశములో కాదు, నా సైనికుల బలము కాదు, నా సైన్యాధిపతుల బలము కాదు, నా దేవునే. ఇది దావీదు యొక్క నమ్మకం. నా కాలగతులన్నీ ఆయన వశములోనే ఉన్నాయి అని దావీదు యొక్క నమ్మకం అంతా తన దేవుని మీదనే ఉంటూ వచ్చింది. కాబట్టి మనం ఎట్లా ఉంటున్నాం? ఈ దినం మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి మన కాలగతులన్నీ దేవుని వశములో ఉన్నాయని అనుకుంటే, నమ్మకము కలిగి ఉంటే కనుక మనం ఎప్పుడూ కూడా వాళ్ళని వీళ్ళని అస్సలు నిందించం. దానికి కారణం వాళ్ళే, దీనికి కారణం వీళ్ళే అని నిందించం. దానికి బదులుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటాం. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, వెరుకులు, ఇబ్బందులు వీటన్నిటిని ఎదుర్కొన్నప్పటికీ దావీదు ఒకటే అన్నాడు, నా కాలగతులన్నీ నా దేవుని వశంలోనే ఉన్నాయి. కాబట్టి యోసేపు లాగా, దానియేలు లాగా, దావీదు లాగా మనము కూడా ఒకటే నమ్మాలి, మన కాలగతులన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి అని.